శుభమస్తు, శివార్పణమస్తు. రెండవ ప్రశ్న, స్వామి భగవత్ నివేదన అంటే నైవేద్యానికి ఏ ఏ పదార్థాలు పెడితే శ్రేష్టము అని రెండవ ప్రశ్న. వాస్తవానికి భగవంతుడికి ప్రధానంగా సమర్పణ చేయాల్సింది మన శుద్ధ మనస్సు. మనం ఎంతసేపు నేను నేను అహంకారంలో ఉంటాం కాబట్టి వాస్తవికత మనకు తెలియదు. కాబట్టి మనము నానా రకాల భక్ష్య భోజ్య చోష్య లేహ్య నానా పదార్థాలు, పిండి వంటలు, పాయసాలు, గారెలు, బూరెలు, చిత్రాన్నాలు ఇలా రకరకాలుగా ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది సాత్వికములు, రాజసములు, తామసములు అని చెప్పున్నాడు ఆయన. కానీ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే భగవత్ నివేదన ఏమి చేసినా కూడా ఈ యొక్క ఎర్రగడ్డ తెల్లగడ్డ అనే పదార్థాలు వేయకూడదు అనేసి ప్రమాణం ఉన్నది. ఎందుకంటే వాటిలో కామ ప్రకోపితమైనటువంటి లక్షణాలు, గుణాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది రాహు తాలూకా శిరోభాగంలో నుంచి భూమి మీద పడి అమృత గుళికల్లో దానికి కొన్ని రకాల ఆ యొక్క అవలక్షణాలు ఉన్నందువల్ల అవి ఈ భూలోకంలో ఎర్రగడ్డ తెల్లగడ్డగా ఉద్భవించినట్టు ప్రమాణం చెప్పున్నారు ఋషులు. అందువల్ల మనము పెట్టేటువంటి నైవేద్యాలు సాత్వికంగా పెడితే మనకు సాత్విక బుద్ధి వస్తుంది. రజోగుణంలో పెట్టేటువంటి రకరకాల భక్ష్య పదార్థాలు పెట్టుకుంటే, భోజ్య పదార్థాలు పెట్టుకుంటే రజోగుణం వస్తుంది. ఇట్లాంటి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, మసాలాలు, బియ్యాలు పెట్టి తమ్ముగుణం వస్తుంది. కాబట్టి సాత్వికందుకు మనకు సాత్విక గుణం లభించాల. సత్వగుణం అంటే దేవత లక్షణాలు కలగాల. ప్రేమ, సహనము, ఓర్పు, భక్తి, జ్ఞానము, పరోపకారము ఇవన్నీ కూడా దాని కిందకి వస్తుంది. కాబట్టి ఎర్రగడ్డ తెల్లగడ్డ మసాలాలు బిర్యానీ లేకుండా సాత్వికమైన పదార్థాలు పెట్టుకొని భగవత్ కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వండి. శుభమస్తు.